మరి నిన్న వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ రేపు వైఎస్ఆర్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం మొదటి 6 నెలలు, తర్వాత ప్రజాపాలన మీద ముందుకెళ్తామని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఎలా చూస్తారు? వాళ్ళు కొత్త ఏం లేదు కదా, 19 నుంచి 24 వరకు చేసింది ఏముంది వీళ్ళు ఇదే కదా. అంటే ప్రజలు వీళ్ళకి ఈ విధంగా ఈ స్థాయిలో బుద్ధి చెప్పినా కూడా ఇంకా మాట్లాడకుండా రపరప ఆడిస్తాం, మేము వస్తే వదలం అంటే ప్రజలంత అమాయకులా? అంటే ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారు మీరు? అంటే ఉన్న ఈ రాష్ట్రాన్ని అమరావతిని ఆపేస్తాం, పోలవరాన్ని ఆపేస్తాం, స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం, మీరు అభివృద్ధిని ఆపేస్తాం, పరిశ్రమల్ని ఇక్కడి నుంచి పారిపోయేటట్టు చేస్తామని చెప్తే మిమ్మల్ని మళ్ళీ నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ ఎవరైతే కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, కొడాల నాని లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు ఎంత మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అంత దరిద్రం, మళ్ళీ బాగుపడ్డు. అంటే వీళ్ళ కోరిక కూడా ఏంటంటే జగన్ రెడ్డి మీద అసలు వ్యక్తిగతంగా వీళ్ళకే కష్టం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అనే కోరిక నీళ్ళే చంపేస్తున్నారు. మామూలుగా ఉండి ప్రజాసేవ చేస్తాం, అమరావతిని ఇంకా అభివృద్ధి చేస్తాం, పోలవరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం, ఉన్న పరిశ్రమల్ని రెట్టింపు పరిశ్రమలు తెస్తామంటే ప్రజలు ఓట్లేస్తారు. కానీ ఉన్న వాటిని తరిమేస్తాం, మీ ఇళ్లలో దూరి మీకు కొడతామంటే నిజంగానే చెప్తున్నాను ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీ మాటలకి ఎవడైనా రెచ్చిపోయి ప్రతి దాంట్లో ఆవేశపరులు ఉంటారు. మరి తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పటి నుంచి చేసిన 3 సంవత్సరాల వరకు మీరు భరించాలి కదా. ఎందుకు ఇది వ్యక్తిగత కక్షల కోసం అధికారం అనేది చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోండి. అంటే ఈరోజు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు వాస్తవ పరిస్థితి? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే రోజా తిరిగేదా? ఇవాళ కూడా ఇలా ఆంబోతులా రెంకలేసేదా? కొడాల నాని నిన్నటి వరకు ఆరోగ్యం బాగాలేదు అన్నాడు, ఇప్పుడు వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు? బైరెడ్డి కానీ ఆ కాకినాడ దున్నపోతు అంటే వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తుల్లాగా అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని అపాసుపాలు చేయడానికి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద కక్ష కట్టి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళిద్దరు ఏలియన్స్ ఏదో వాళ్ళ మీద తెచ్చి ఈ కూటమి విడిపోవాలనే తాపత్రం తప్ప, లేకపోతే బాబు గారు వయసు గురించి మాట్లాడతారు. అంటే వీళ్ళ కోరిక ఒకటే, బాబు గారు లేకపోతే మేము వస్తాం, లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తన దారి తను చూసుకుంటే మేము వస్తాం. ఇదే తప్ప మేము ప్రజల విశ్వాసం గెలిచి మేము అధికారంలో వస్తామని ధీమా వాళ్ళకి ఏమాత్రం లేదు. అంటే ప్రజల్లో మార్పు వచ్చేసింది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, చంద్రబాబుని ఈరోజు ప్రజలు చీకొడుతున్నారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. అవును, అది వాస్తవమే. ఎందుకంటే 3 ఉచిత సిలిండర్లు ఇచ్చినందుకు బాబు గారిని తిట్టాలి కదా. పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగడానికి ఉచిత బస్సు ఇచ్చినందుకు బాబు గారిని తిట్టాలి కదా. బాబు గారి మీద విశ్వాసం పోయినట్టే కదా. మళ్ళీ పెన్షన్ 4,000 రూపాయలు నిక్కచ్చిగా 1వ తారీఖు పొద్దున్నే అందిస్తున్నందుకు బాబు గారి మీద వ్యతిరేకత రావాలి కదా. అన్నా క్యాంటీన్లో పెట్టి ప్రతి పేదవాడి కడుపు నిండుతున్నందుకు బాబు గారి మీద యాంటీ రావాలి కదా. ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నందుకు, రాబోయే రోజుల్లో ఇంకా ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నందుకు, ఇన్ని పరిశ్రమలు తీసుకుని వస్తున్నందుకు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబు గారి మీద యాంటీ లేకపోతే ఏముంటుంది? అంటే వీళ్ళు భ్రమల్లో బతుకుతున్నారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు అనే కాన్సెప్ట్లో లేరు. వాస్తవాలు దూరంగా ఇలాగే కళల్లో బతకండి, మీ కళలుగానే మిగులుపోతాయి. రాబోయే రోజులు ఆ 11 కూడా మీకు రావు. సార్, ఈరోజు ఏపీడిఎస్సీ మీద కూడా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. కొత్తగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళందరూ కూడా. కమ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళకి పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే బయటకు తీసుకొచ్చారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఇది అందరు సోషల్ మీడియా ఏ విధంగా చేసిందో చూసాం. ఉన్నాయే రాష్ట్రంలో ఓసీ కోటాలో 42, అందులో కమ్మళ్ళు ఉన్నది 9, కాపులు 16, రెడ్లు 10. అంటే వాస్తవాలన్నీ పోయినసారి కూడా వీళ్ళు ఎలాగే చేశారు కదా డిఎస్పీల గురించి. ఇదే మొత్తం మళ్ళీ వీళ్ళు చేసి ఈ అబద్ధాలతోనే మళ్ళీ అధికారంలో రావాలంటే ఇది శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో మీకు ఇంకా
గట్టిగా బుద్ధి చెప్తారు ప్రజలు. ఉంది వాళ్ళ అధికారం మొదలైంది కాబట్టి కొన్ని కార్యక్రమాలకి కొంత ఆలస్యం అవ్వచ్చు, కానీ ఏ హామీ కూడా బాబు గారు వదలరు. రాబోయే రోజుల్లో ప్రతి హామీని తీరుస్తారు. ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా ముందుకు తీసుకెళ్తేనే రాష్ట్ర భవిష్యత్తు అని ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఎన్డీఏ మీద భరోసాగా ఉన్నారు. కొత్తగా ఏదైనా సమస్యలు ఉన్నా అవి కూడా తీర్చుకొని 2029లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుంది.